జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 23 ధర్మరాజుకు రాజ్య స్వీకరణ చేయమని సలహా ఇస్తూ ధర్మాలు చెప్పినటువంటి భీమసేనుడు. వైశంపాయన మహర్షి ఇలా అర్జునుల వారు చెప్పేసరికి ధర్మరాజు ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటే భీమసేనుల వారు ఏమన్నారు అవి కూడా చెప్పండి అని అడిగాడు మహారాజు. జనమేజయ మహారాజా అర్జునుడి మాటలకు లొంగలేదు. ధర్మరాజు వినలేదు. అంటున్నాడు అర్జునుడితో, సోదరా అర్జున, నేను ఈ రాజ్యాన్ని స్వీకరించను. నేను ఈ సంసార సుఖాలను కూడా విడిచిపెట్టేస్తున్నాను. అరణ్యాలకు పోయి బిచ్చమెత్తుకొని ఆకులు అలములు దుంపలు తింటూ తపస్సులో జీవితాన్ని గడిపేస్తాను. అక్కడ ఉన్న ఋషుల యొక్క అమృత వాక్కులు వింటూ వారి సేవలో గడిపేస్తాను. అక్కడ నేను అందరినీ సమానంగా చూస్తూ కత్తితో పొడిసేవాడిని, ప్రేమతో కౌగలించుకున్నవాడిని ఇద్దరిని నేను సమానంగా చూస్తాను. ప్రేమ కక్ష అనే వాటిని విడనాడి అందరికీ సర్వ సమానంగా నేను అక్కడ జీవిస్తాను. ఎటువంటి వికారములు లేక అక్కడ ధర్మ మార్గంలో జీవించాలని నేను అనుకుంటున్నాను. అర్జున, అదే కదా మోక్షానికి దారి అని అనగా అతని యొక్క తమ్ముడు భీమసేనుడు ఇలా అంటున్నాడు, అగ్రజ మహారాజా ధర్మరాజా, మీరు సోదరుడు అర్జునుడికి చెప్పిన మాట ధర్మముగా లేదు. మీకు అన్ని ధర్మములు తెలియను. నీవు వేదాలు ధర్మశాస్త్రాలలో ఉన్నటువంటి ధర్మాలను ఆచరించేవాడవే కదా. అందుకు నీవు యోగ్యుడివై ఆచరిస్తూ ఉన్నావు కూడా. లోకాతీత జ్ఞాన సమన్విత మునివర్యుల ఆచారము వారి ధర్మాన్ని నీవు ఎందుకు పాటించవలెను? అది నీకు సాధ్యము కాదు, అది నీకు ధర్మము కూడా కాదు. ఒకసారి ధర్మాన్ని ఆలోచించు. నీకు వైరాగ్యము తాత్కాలికము అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇట్టి వైరాగ్యము నీకు మున్నుడు ఎన్నడూ కూడా లేదు. ఇంతకు ముందు ఎన్నడూ ఇటువంటి మాటలు నీవు ఆడి ఎరుగవు. జ్యేష్ఠభ్రాత, నీవు ఇంతకుముందు ఇట్లాంటి వైరాగ్యము మాటలు మాకు చెప్పి ఉంటే యుద్ధానికే మేము వచ్చేవాళ్ళము కాదు. మేము కూడా నీవలే నీ మాటల ఆచరణలో తీసుకొని మా అస్త్ర శస్త్రములకు విశ్రాంతి ఇచ్చి నీతో మేము కూడా వనములకు వచ్చి ఉండేవాళ్ళము. నేడు ఘోర యుద్ధం చేశాం. ఈ కురుక్షేత్ర యుద్ధములో కోట్ల కొలది మనుష్యులు జంతువులు చనిపోయాయి. ఎన్నో రాజవంశములు నిర్మూలన జరిగాయి. ధృతరాష్ట్రుని 100 మంది కుమారులు అల్లుడు చనిపోయారు. మన 5 కుమారులు చనిపోయారు. అలాగే మహావీరుడు మన కుమారుడు అభిమన్యుడు కూడా చనిపోయాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఈనాడు భుజబలంతో రాజ్యాన్ని క్షాత్రములో గెలుచుకున్నాక ఇప్పుడు రాజ్య స్వీకరణ చేయను అని అనటము నీకు ఇది ఏమి ధర్మము? ఇలా నీవు అంటే నేటి తరము రానున్న తరాల వారు జనాలు మిమ్మల్ని గురించి ఏ విధంగా అనుకుంటారు ఆలోచన చేయండి. ధర్మం తెలిసిన వారు మన ఈ మాటలు విని నవ్వరా? మహారాజా, మీ ఈ వైరాగ్యం ఎలా ఉందంటే కావాలని వెళ్ళి తేనె పట్టును తెచ్చుకొని ఆ తేనె పట్టును రుచి చూడని వాని వలె ఉన్నది నీ యొక్క ఈ వైరాగ్యము. అలాంటప్పుడు ఎందుకు వెళ్ళి ఆ తేనె పట్టును తేవలను? ఎందుకు రుచి చూడకుండా వదిలివేయవలను? ఇంకా చెప్పాలంటే మహారాజా, పంట వేసిన రైతు ఆ పంట పండగ దానిని కోసుకొని ఇంటికి తెచ్చుకొని తినని రైతు వలే ఉన్నది. కావాలని వంట చేసుకొని ఆ వండిన పదార్థాలు కంచంలో పెట్టుకొని తినడానికి కూర్చొని నేను తినను అని వెళ్ళిపోయిన వాని సందంగా ఉన్నది నీ యొక్క ఈ వైరాగ్యము. ఇంకా చెప్పాలంటే మహారాజా, ఏరి కోరి అందమైన భార్యను వివాహం చేసుకొని పడక గదికి వెళ్ళిన ఆ పురుషుడు నీతో నేను సంసారం చేయను
అనే చెప్పే విధముగా ఉన్నది నీ యొక్క ఈ వైరాగ్య ధోరణి. ఇలాంటి నీ వైరాగ్యము లోక నింద్యం. ఆలోచించుకును. మహారాజా, మీరు చెప్పినవి ధర్మములా? మీరు అరణ్యాలకు పోయి ముక్తిని సంపాదిస్తారా? అలా అంటే ఆ అరణ్యాలలో ఎంతో కాలం నుండి ఉన్నటువంటి కొండలు, మహావృక్షములు, జంతువులు అన్నీ కూడా ముక్తిని పొంది స్వర్గానికో లేక మోక్షానికో వెళ్ళవలను కదా, వెళ్ళాయా మరి? క్షత్రియులకు భుజబలం పెంపొందించగా క్షాత్రంతో రాజ్యం సంపాదించుకోవాలి. ఎంతో కష్టపడి యుద్ధం చేసి ఈ రాజ్యాన్ని సంపాదించుకున్నావు. దానిని నువ్వు రాజు అయ్యి నీ తమ్ములను కూడా ఆ రాజ్య సుఖాలు అనుభవింప చేయాలి. అది కదా ధర్మము, అది కదా వేద ధర్మము. మరి అలా కాకుండా చారా వచ్చిన పతివ్రత శిరోమణి అయిన భార్యను విడనాడుట ధర్మమా? ఇది ఎలా మీకు వచ్చింది ఈ ఆలోచన? మహారాజా, మానవుడు సత్కర్మలు చేసి, యజ్ఞయాగాలు చేసి, క్రతువులు చేసి, ధర్మంగా జీవించి కదా మోక్షం పొందాలి. సుష్క్రియత్వం ద్వారా మాత్రము కాదు కదా. అరణ్యాలకు వెళ్ళి సుష్క్రియలు చేసి ఎలా మీరు సంపాదిస్తారు మోక్షాన్ని? జ్యేష్ఠభ్రాత లెమ్ము, రాజ్య స్వీకరణ చేసి రాజ్యాన్ని ధర్మంగా పాలన చేయుము. నీవు సుఖపడము, ఎంతో యుద్ధంలో కష్టపడి ఉన్న మమ్ములను కూడా సుఖపెట్టుము. ఇంకా రాజ్యాన్ని ధర్మంగా పరిపాలన చేస్తూ మంచి మంచి క్రతువులు చేసి పుణ్యాన్ని సంపాదించుకునుము. ధర్మరాజు అంటే ఇతరులకు ఒక ఆదర్శవంతమైన మహారాజు అని తెలవాలి. ఆ విధంగా మీరు రాజ్యాన్ని స్వీకరణ చేసి ధర్మంగా ఈ భూమిని పరిపాలన చెయ్యండి, ధర్మాన్ని స్థాపన చెయ్యండి అని చెప్పాడు భీమసేనుడు తన అన్న ధర్మరాజుకు. జై శ్రీమన్నారాయణ.